ఓ మున్సిపల్ చైర్మన్ చుట్టూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కోట్ల రూపాయలు చేతులు మారాయని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చైర్మన్ నుంచి కోట్ల రూపాయల డబ్బు నీకందిందని ఒకరు ఆరోపిస్తుంటే ఏమివ్వందే నీ దగ్గర ఎందుకుంటున్నాడు అని మరొకరు ఇలా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మధ్యలో చైర్మన్ మాత్రం ఎంత మేరకు చెప్పాలో అంతే చెబుతూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఇంతకు ఆ మున్సిపల్ చైర్మన్ ఎవరు? సవాళ్లు విసురుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. వేడెక్కిన మైదుకూరు మున్సిపల్ పాలిటిక్స్. చైర్మన్ కేంద్రంగా నేతల మధ్య డైలాగ్ వార్. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల సవాళ్ల పర్వం. కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా బోటాబోటీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న అప్పటి అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయట. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం మారిపోవడంతో రాజకీయాలు తలకిందులవుతున్నాయి. ఇటీవలే మైదుకూరు వైసీపీకి చెందిన పురపాలక చైర్మన్ మాచనూరు చంద్ర వైసీపీ పెద్దలపై విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి తన నుంచి 2 కోట్లు డబ్బులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణ చేసి బయటికి వచ్చేశారు. అంతేకాదు ఎన్నికల ఖర్చు మరికొన్ని కోట్లు అయిందని కూడా విమర్శలు గుప్పించారు. మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు రేగాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గయ్యుమంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డారు. ప్రస్తుతమున్న కౌన్సిల్ను రద్దు చేసి నీ వాళ్లకు దక్కించుకునే సత్తా ఉందా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అన్ని చోట్ల టీడీపీ అధికార బలంతో మున్సిపాలిటీలను కైవశం చేసుకుంటూ ఉంది కదా, నీకు ధైర్యముంటే మైదుకూరులో కూడా ఆ పని చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. ఉత్తుత్తి ప్రగల్భాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై ఘాటు విమర్శలు చేశారు. దమ్ముంటే మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలన్నారు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాటలను ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తిప్పికొట్టారు. రఘురామిరెడ్డికి పుట్టా సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎక్కడ ఎంతెంత అవినీతికి పాల్పడ్డావో చిట్టా అంతా తన వద్ద ఉందని రఘురామిరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర దగ్గర 2 కోట్లు డబ్బులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి అమ్మవారి వద్ద ప్రమాణం చేయగలవా అంటూ సవాల్ విసిరారు. నువ్వు నీ పార్టీ సక్రమంగా ఉంటే మీ చైర్మన్ మా దగ్గరకు ఎందుకొస్తాడంటూ ప్రశ్నించారు. ముందు నీ వైసీపీ సభ్యులతో రాజీనామాలు చేయించమంటూ రఘురామిరెడ్డికి చురకలంటించారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల విమర్శలు సవాళ్లు అలా ఉంటే మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర మాత్రం సమయానికి తగ్గట్లు రాజకీయాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నా దగ్గర 2 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నావు కదా, అలాంటప్పుడు గెలుపొందిన వైసీపీ కౌన్సిలర్లు అంతా నా వాళ్ళవుతారు గాని నీ వాళ్ళు ఎలా అవుతారంటూ రఘురామిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. గతంలో మీడియా ముందు తానడిగిన వాటికే రఘురామిరెడ్డి ఇంతవరకు జవాబు ఇవ్వలేదని, అలాంటప్పుడు మళ్లీ ఆయన నా నుంచి మాటలు అనిపించుకోవడం సరికాదని హితవు పలికారు. టీడీపీలో పుట్టి పెరిగిన రఘురామిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లతో పాటు టీడీపీలో చేరాలని సూచించారు. ఏదేమైనప్పటికీ మైదుకూరులో మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ కేంద్ర బిందువుగా సాగుతున్న ఈ రచ్చ ఎందాకా వెళ్తుందో వేచి చూడాలి.